నుంచి ఒక కళ అండి. అది ఏంటంటే ఒకరి కింద నేను పని చేయకూడదనేది. కాకపోతే నా ఈ ఫ్యామిలీ బటన్స్ మా ఫ్యామిలీలో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు బిజినెస్. ఎందుకంటే కొన్ని బిజినెస్ చేసినము లాస్ అయిపోయి ఈ లాస్ అవుతుంది అని చెప్పేసి అందరూ ఇదైపోయేసి జాబ్కి వెళ్ళమన్నారు. 2005లో జాబ్ జాయిన్ అయ్యా. నా ఫస్ట్ శాలరీ 1800 అండి. 1800 రూపీస్ నా ఫస్ట్ మంత్ శాలరీ. ఈరోజు 70+ ఉంది. నియర్లీ ఇంకొక ఈ 2-3 మంత్స్లో కానీ లేకపోతే ఇయర్లో కానీ 1 lakh దాటాలి. కానీ 1 lakh అయినా నాకైతే 100% సాటిస్ఫాక్షన్ లేదు. కారణం ఏంటంటే ఈరోజు ఉండే మేజర్గా ఈరోజు ఉండే మన వస్తువులు కావచ్చు, నిత్యావసరాలు కావచ్చు, ఎన్ని కావచ్చు, ప్రతి నెలకి 10% పెరుగుతుందండి. మీరు ఆలోచించండి, 10% పెరుగుతుంది. ఈ 10% పెరిగినందువల్ల స్టిల్ ఇప్పుడు నాకు ఎంత శాలరీ వచ్చినా 10,000 నెలకు అప్ చేస్తున్నాను. మళ్ళీ శాలరీ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ రిలేషన్ దగ్గర తీసుకోవటం మళ్ళీ ఇవ్వటం ఇచ్చేస్తున్నాం. కానీ నా కళని నెరవేర్చుకునేదానికి యాక్చువల్గా నేను ఈ మోడీకేర్లో వచ్చింది మెయిన్ ఏంటంటే హెల్త్ ఉంది, ఆరోగ్యం ఉంది. కాబట్టి మోస్ట్లీ నా ఫ్యామిలీకి ఇప్పటి వరకు అయితే నేను మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. నా ఫ్యామిలీ అంటే నేను కానీ మా మిస్సెస్ కానీ మా పిల్లలు కానీ ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఉన్నాయి కూడా కొంచెం హాస్పిటల్ అవసరం అనేది చాలామందికి ఈరోజు తెలియని విషయం ఏంటంటే ప్రతిదానికి మనం హాస్పిటల్కి వెళ్తామండి. జలుబు చేసిన హాస్పిటల్కి వెళ్తాం, తలనొప్పి వచ్చిన హాస్పిటల్కి వెళ్తాం, జ్వరం వచ్చిన హాస్పిటల్కి వెళ్తాం. కానీ మన ఇంట్లోనే రెమెడీ ఉంది. ఎప్పుడు నా బ్యాగ్లోనే ఉంటుంది. కానీ అట్లాంటి అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను మోడీకేర్లో హెల్త్ విషయంగా వచ్చిన. ఇప్పుడు నా యొక్క గోల్, నేను ఈరోజు నా అండర్లో కొంతమంది చాలా టీం ఉంది. మన కరోనా టైంలో డిస్టర్బ్ అయిపోయింది. నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడం. ఈరోజు ప్రజెంట్ నేను నార్త్ కర్ణాటకలో డివిజనల్ మేనేజర్గా జాబ్ చేస్తున్నా. ఈరోజు నేను రావడం కూడా అక్కడి నుంచి వచ్చిన బెల్గాము. ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు నా డ్రీమ్ 2025 ఆల్రెడీ ఒక ప్లానింగ్ చేశా. ప్రతి నియోజకవర్గంలో ఒక మోడీకేర్ లీడర్ని, అందరికీ ఆరోగ్యం, ప్రతి ఇంటికి ఆరోగ్యం. ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఈ మంత్ నుంచి ఫస్ట్ నేను ప్రజెంట్ ఉండేది కనిగిరిలో మా వదిన కొడుకు అబ్బాయి. ఆ అబ్బాయి ఇంట్రెస్ట్గా ఉన్నాడు. అందరు కొత్త వాళ్ళే. ఆల్రెడీ నా టీం ఉంది. నా టీం ఉన్నా కూడా వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ ఈ 175 మందిని డెవలప్ చేసి వితిన్ ఈ 5 yearsలో ఎంతమందిని చేయగలను అనే దాని మీద వర్క్ చేస్తున్నా. ఇంకా ఏంటంటే ఈరోజు మనం మోడీకేర్ గురించి ముఖ్యంగా ఒక 3 విషయాలండి మేజర్గా చెప్తున్నా. ఈ 3 విషయాలు నాకు నచ్చినాయి. ఇప్పుడు సార్ అది మీటింగ్ చెప్తున్నాడు, మనం ప్రోడక్ట్స్ వాడుకున్నందువల్ల మన డబ్బులు సేవ్ అవుతుంది. కన్జంప్షన్ ఆఫ్ ఇది. రెండోది ఆరోగ్యంగా ఉండవు, ప్లస్ ఫ్రీడమ్ ఉంది. ప్రజెంట్ ఈ 3 నాకు లేవు. అంటే దీంట్లో ఒక ఫ్రీడమ్ ఒక్కటే లేదు, ఆరోగ్యం ఉంది, కన్జంప్షన్ వస్తుంది. ఆ ఫ్రీడమ్ కోసం కావాలి. నాకు ఒక్కడికే కాదు, ఈ యొక్క ఉండే దాంట్లో అందరికీ ఇవ్వాలనేది కోరిక. ఈ అవకాశం ఇచ్చిన వేణుగోపాల్ సార్కి, ఇక్కడున్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా అప్లైనర్ గంగాధర్ రెడ్డి సార్, ఈరోజు ఆయన ఫస్ట్ నుంచి 2016 నుంచి నన్ను ఫాలోఅప్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ సార్కి మెయిన్గా నేను ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూడండి, యాక్చువల్లీ సార్ వాళ్ళ ఇంటెన్షన్, ఇప్పుడు వీళ్ళు చెప్పినారు కదా కింద హెల్త్ క్యాంప్ నడుస్తాం చూడండి. ఇలాగేనే ఊరికి కూడాను మన ఒక హెల్త్ క్యాంపులు నడిచిందంటే, ఈవెన్ సార్ ప్రతి ఒక్క ఊర్లో కూడా 170 అన్నారు కదా, కనీసం ఈవెన్ 170 ఇంటికి మన ప్రోడక్ట్లు పోయినాయి అంటే కన్నా కనీసం 1.5 to 2 lakhs పర్ మంత్ ఇన్కమ్ సార్ అకౌంట్లో పడుతుంది. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ మోదీ. ఇంకా ఒకటి సార్ అన్నారు, డబ్బు ప్రాధాన్యం. అయితే డబ్బు వెనకాల మనం పోలేము. అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తున్నాము, ఐశ్వర్యాన్ని ఇస్తున్నాము, డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది, సంపద, లాస్ట్లో సంతోషం ఇస్తున్నాము. ఇవన్నీ ఎక్కడ ఒకే చోటు ఎక్కడైనా దొరుకుతాయా? కరెక్ట్. దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ మోదీ. థ్యాంక్ యూ సార్. విష్ ఆల్ ద బెస్ట్. మీ యొక్క నెక్స్ట్ రాబోయే ఈ యొక్క ఏమి కొత్త కాన్సెప్ట్ ఇనాగ్రేషన్ అయితే మాతో కూడా ఇన్వైట్ చేయండి. వచ్చేసి ఈవెన్ పెద్ద స్థాయిలో మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎస్ ఫ్రెండ్స్.